అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైడియా మీడియా. రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ రాజకీయం డిఫరెంట్గా ఉంటుంది, సంచలనంగా ఉంటుంది. అది కూడా మరి దేవినేని ఫ్యామిలీ అంటే మరో సంచలనమే అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. దేవినేని రాజశేఖర్, దేవినేని నెహ్రూ గారు ప్రస్తుతం మరి ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారసుడుగా అవినాష్ గారు కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరి దేవినేని ఫ్యామిలీతో మరి చక్కటి సంబంధాలు ఉన్నటువంటి మరి ప్రస్తుతం విజయవాడ నగర మున్సిపాలిటీ నగర కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ముసునూరి సుబ్బారావు గారు. ఆయన విజయవాడ నగర కోఆప్షన్ మెంబర్గా కొనసాగుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరి దేవినేని ఫ్యామిలీతో చాలా చక్కటి సంబంధాలు ఉన్నటువంటి మరి ముసునూరి సుబ్బారావు గారిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సుబ్బారావు గారు. నమస్కారం. ప్రస్తుతం మరి దేవినేని అవినాష్ గారు అయితే వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న పరిస్థితి. దేవినేని ఫ్యామిలీతో కూడా మీకు చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. అవును. ఏంటి మరి నెహ్రూ గారికి అవినాష్ గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమైనా ఉందా? ఎలా ఉంది వారిద్దరి మధ్య సంబంధాలు మీకు? నేను 1970 నుంచి దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారితో కలిసి ప్రయాణం చేసిన ఒక మిత్రుణ్ణి. ఆయనతో పాటే స్టూడెంట్ లైఫ్ కానీ, ఆయనతో పాటే రాజకీయ జీవితం కానీ అంతా కూడా కలిసి ప్రయాణం చేశాను. ఓకే. నెహ్రూ గారు నాకు తెలిసినంత వరకు మంచి స్నేహశీలి, కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ చాలా చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నటువంటి లీడర్. అయిన సమాజానికి తెలియని, చాలామందికి తెలియని నెహ్రూ గారు నాకు తెలుసు. ఆయన దగ్గర ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి రాజకీయ పరిణితి కానీ, అలాగే నెహ్రూ గారి సతీమణి లక్ష్మి గారి దగ్గర ఉన్నటువంటి సహనం కానీ, ఓర్పు కానీ, ఈ రెండూ పుణికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి అవినాష్. ఓకే. నెహ్రూ గారు ఆవేశం ఉంది, అగ్రెసివ్నెస్ ఉంది, అలాగే ఆలోచన ఉంది. ఎక్కడ నెగ్గాలో తెలుసు ఆయనకి, ఎక్కడ తగ్గాలో తెలుసు ఆయనకి, ఎవరిని ఎక్కడ ఏ పదవిలో పెట్టాలి, రాజకీయంగా ఎవరిని ఎంత ఎత్తుకు తీసుకెళ్ళాలి, తన అనుచరులను కానీ, తన స్నేహితులను కానీ, తనని నమ్మిన వాళ్ళని కానీ, ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అవినాష్ గారికి వచ్చాయి. కానీ చెప్తుంటారు మరి దేవినేని అవినాష్ గారికి సంబంధించి కానీ, లేకపోతే నెహ్రూ గారికి సంబంధించి కానీ చాలా పెద్ద ఎత్తున నమ్మిన వాళ్ళని చాలా అందలం ఎక్కిస్తారని కూడా చెప్తుంటారు. అవును. ఎట్లా ఉంటుందో వాళ్ళ ఫ్యామిలీ గురించి? నేను చెప్తున్నాను కదండి, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు అంటేనే ఒక కమిట్మెంట్. ఆయన్ని నమ్మి ఉన్నటువంటి అనుచరులను కానీ, స్నేహితులను కానీ తనతో పాటు ఒక్కొక్కసారి తనకంటే అధికమైన స్థాయిలో కూడా తీసుకెళ్ళడానికి కూడా వెనకాడని నాయకుడు. సుబ్బారావు గారు, ప్రస్తుతం మరి దేవినేని ఫ్యామిలీ అంటే ఫస్ట్ నుంచి తెలుగుదేశంలో ఉన్నారు. చాలా సుదీర్ఘకాలం తెలుగుదేశంతో పయనించారు. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి వచ్చారు. అవును. ఏంటి తెలుగుదేశంలో కూడా మరి అవినాష్ గారు కూడా 2014కు సంబంధించి గుడివాడ నుంచి పోటీ చేశారు. ఎందుకు తెలుగుదేశాన్ని దేవినేని ఫ్యామిలీ వదిలి వైఎస్ఆర్సీపీలోకి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? 1982లో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు నుంచి రామారావు గారితో ప్రయాణం చేసిన వ్యక్తి. పార్టీ పెడతారని తెలిసి ఫస్ట్ కృష్ణా జిల్లా నుంచి కబురు చేసింది దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి మాత్రమే, ఎన్టీ రామారావు గారు. అప్పటి నుంచి ఆయన పక్కన నేను ఉన్నాను. వన్ ఆఫ్ ది ఫౌండర్ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు, తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్లో ఒకళ్ళు. అప్పటి నుంచి రామారావు గారిని నీడలాగా, ఒక బిడ్డలాగా ఆయన్ని అనుసరిస్తూనే ఆయనతో పాటే ప్రయాణం చేస్తూ వెళ్ళారు. 96లో వచ్చినటువంటి రాజకీయ సంక్షోభంలో నెహ్రూ గారు కొంచెం డిఫర్ అయ్యారు. ఆ డిఫర్ అవడానికి కూడా కారణం మీరు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. నెహ్రూ గారు డిఫర్ అయిన కారణం ఏంటంటే, రాజకీయంగా ఎవరైనా విభేదాలు రావచ్చు, ఏదైనా చేయొచ్చు, అల్లుడు కావచ్చు, లేకపోతే కొడుకు కావచ్చు, ఎవరైనా రావచ్చు. కానీ ఎన్టీ రామారావు గారు వైస్రాయ్ హోటల్లో తన ఎమ్మెల్యేలని బంధించారు అనే ఒక వార్త అందుకుని కొంతమంది ముఖ్యమైన నాయకులతోటి, అలాగే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారిని ప్రత్యేకంగా పిలిపించుకున్న ఎమ్మటి రమ్మని చెప్పి తీసుకుని వెళ్ళిన సందర్భంలో అక్కడ ఆయన హోటల్ బయట ఉన్నప్పుడు రామారావు గారి మీద హోటల్ నుంచి చెప్పు విసిరేసిన సంఘటన అనేది ఆయన మనసును తీవ్రంగా కలిసివేసింది. సో ఆ ఒక ఇన్సిడెంట్ రామారావు గారి మీద తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశంలో మేము పెద్దలు, మేము గొప్పలు అని చెప్పుకున్న వాళ్ళందరికీ తెలుసు అది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిదని.
కానీ ఆ ఎన్టీ రామారావు గారి పార్టీని అన్యాయంగా లాక్కొని లక్ష్మీ పార్వతిని ఒక బూచిలాగా చూపించి లాక్కొని ఆయన మీద చెప్పులు విసరటం అనేది దారుణమైన సంఘటన. ఆ సంఘటనకే నెహ్రూ గారు డిఫర్ అయ్యారు. అది కాకుండా ఉంటే గనక చర్చలు నడిచేవి. నెహ్రూ గారు కూడా కొంత భాగం పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి రామారావు గారికి మధ్యలో సయోధ్య కుదర్చడానికి చాలా వరకు ఇది చేశారు. రామారావు గారిని ముఖ్యమంత్రిగా కాకుండా ఇంకా ఏదైనా చేసుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం, లేదు లేదు రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి, ఇది ఆయన కష్టం, ఆయన పార్టీ, ఆయనను మాత్రమే ప్రజలు నమ్మారు, ఆయన్ని చూసే ఓటేశారని నెహ్రూ గారు వాదించడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. చెప్పేసేపటికి ఆయన డిఫర్ అయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది. అక్కడి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రామారావు గారు చనిపోయేంత వరకు దానిలోనే ఉన్నారు. రామారావు గారు చనిపోయిన తర్వాత కూడా చాలామంది వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా లక్ష్మీభారతి గారితో పాటు మీటింగ్లో ఫోటోలు పెట్టుకొని రామారావు గారు ఆయన అమ్మటూ ఉండి ఆ మీటింగ్ అవగానే తెల్లారి పొద్దున్నే చంద్రబాబు పక్కకి వెళ్ళిపోయిన సంఘటనలు కూడా. ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. అవునండి, కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మరి ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. తర్వాత మరి ప్రజలతోటి మమేకం అయ్యి అక్కడ మనం నుంచుంటే గెలుస్తాం కన్స్ట్రక్ట్గా అని చెప్పి నువ్వు వెళ్ళావు. అంటే నీ ఉద్దేశం మైండ్లో ఏంటి? గుడివాడ గెలవం అనేది కదా నీ ఐడియా. అంటే అప్పుడు అవినాష్ని పంపించడం నీ ఉద్దేశం ఏంటి? కావాలని పంపించినట్టు మేము అనుకోవాలి కదా. కానీ అవినాష్ గారు నేను ఒకటి అడిగాను, బాబు ఎందుకు మనం అక్కడికి వెళ్ళాలి, మన మూలాలన్నీ ఇక్కడ ఉన్నాయి, ఎందుకు వెళ్ళాలి అని అంటే ఒక్క మాట చెప్పాడు ఆ రోజున. మరి ఇప్పుడు చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి శిబిరం నుంచి వచ్చిన మాట ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్ను గుడివాడ వెళ్ళమని ఆదేశించారు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి పోటీ చేస్తేనే నీకు సీటు, లేకపోతే భవిష్యత్తులో ఏ విధమైన పదవి నువ్వు అడగటానికి కుదరదు, మేము ఇవ్వడానికి కూడా కుదరదు, మాకు అక్కడ క్యాండిడేట్ లేరు, నువ్వు వెళ్ళి పోటీ చేయి. ఓడినా గెలిచిన ఓడినా సంబంధం లేదన్న సంబంధం. ఆయన దాని ఉద్దేశం ఇప్పుడు గెలిచే పట్టుంటే మీ అబ్బాయిని పంపించుండేవాడు కదా, నువ్వు పంపించకపోవడానికి కారణం ఏంటనేది నేను క్వశ్చన్ చేస్తున్నాను. చెప్పమానండి, ఏ రాజకీయ తెలుగుదేశం పార్టీలో ఏ నాయకుడు అని చెప్పమానండి. సో ఆ విధంగా తప్పని పరిస్థితుల్లో గుడివాడ వెళ్ళాల్సి వచ్చిందండి. గుడివాడ వెళ్ళిన తర్వాత నాయకులు కొంతమంది బాగానే సహకరించారు, చేశారు. సరే అప్పుడు వైసీపీ గాలి అందరికీ తెలిసిందే, బ్రహ్మాండంగా ఉంది. దగ్గర దగ్గర 1000-1500 మంది కార్యకర్తలు విజయవాడ నుంచి వెళ్ళి 22 రోజులు 23 రోజులు అండి మాకు టైం ఇచ్చింది, అక్కడే ఉండిపోయామండి. ఇల్లు కూడా కొన్నారని కూడా ఇల్లు కూడా కొన్నారు. సత్యనారాయణపురంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా సత్యనారాయణపురంలో ఒక హౌస్ ఇల్లు కూడా కొని అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చెప్పి డెసిషన్కి వచ్చేసారు. ఎందుకంటే ఇంత బలంగా ఉన్న దాన్ని కూడా వదిలిపెట్టి కమిట్మెంట్ అంటే అదండి, లీడర్ కమిట్మెంట్ అంటే అది. విజయవాడ వదిలి నువ్వు 20 రోజుల ముందు ఏ నియోజకవర్గం చెప్తే ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఇల్లు కొనుక్కొని అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరుంటారు? ఒక అవినాష్ తప్ప. అది దేవినేని నెహ్రూ గారి బ్లడ్ కాబట్టి. సో ఆ కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ కాబట్టి మేమంతా వెళ్తా ఉన్నామండి. తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన తర్వాత మనం ఓడిపోవడం జరిగింది. ఏం జరిగింది? ఓడిపోయారు, అక్కడ ఓటమి పాలయ్యారు, బాగానే ఉంది. ఆ తర్వాత ఎటువంటి పరిణామాల మధ్య మరి వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు? విజయవాడ గుడివాడలో ఓడిపోయిన తర్వాత విజయవాడ వచ్చేసామండి. విజయవాడ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కబురు పెట్టారు, నువ్వు చాలా నష్టపోయావు, డబ్బుగా కానీ మానసికంగా నష్టపోయావు, నీకు ఏదైనా పదవి కావాలా లేకపోతే ఏం చేయాలి ఏంటి అని అడగాలి న్యాయంగా అవుతే. అవునుగా, నష్టపోయావు నువ్వు బాబు, నువ్వు నా బిడ్డలు అంటాడివి, మరి ఏం చేయాలని అడగాలి. అదేమీ లేకుండా ఆయన రావడంతోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి, దీనిలో నువ్వు అభ్యర్థులు నిలబెట్టి గెలిపించు. సరే దానికి కూడా సిద్ధపడ్డాడు. మరో టాస్క్ సరే దానికి కూడా సిద్ధపడ్డాడు. సరే మొత్తం విజయవాడ సిటీ మొత్తానికి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను, నాకేమో ఒకర్లా, నేను మేయర్గా గెలిపించి తీసుకొచ్చి మీకు క్యాండిడేట్లని గెలిపించి మేయర్ని అంత పోస్ట్ని మీకు అప్పచెప్తాను. అప్పుడైనా నా పనితనం చూసిన తర్వాత నన్ను గుడివాళ్ళు నూజివీళ్ళు ఎక్కడికి పంపించొద్దు, ఇస్తే తూర్పు నియోజకవర్గం సీట్ ఇవ్వండి నెక్స్ట్ ఎలక్షన్స్కి, లేకపోతే పెనమలూరు ఇవ్వండి, అది లేకపోతే విజయవాడ పార్లమెంట్ ఇవ్వండి. ఈ 3 ఇవ్వడానికి మీకు ఈక్వేషన్స్ కుదరకపోతే నాకు ఏ పదవి వద్దు, అలా ఉంటాను, పార్టీకి డెడికేట్ అయి ఉంటాను, ఏదో ఒకటి తేల్చి ఇప్పుడు చెప్పేయండి. ఎందుకంటే 20 రోజుల్లో గుడివాడ పంపిస్తే మనం ఓడిపోయాం, అవకాశం తక్కువ ఉంది. అలాగే ఇప్పుడు నాకు టైం ఇవ్వండి, టైం ఉండాలి, నేను కష్టపడతాను, నాకు రాజకీయాలు తప్ప వ్యాపారాలు లేవు, వ్యాపారం చేయను, రాజకీయం అంటే మా నాన్నగారు ఆశయాలను సాధించడం కోసం ప్రజాసేవ చేయడానికి నేను వచ్చానని క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా విజయవాడ ఇది చూడమని చెప్పాడు ఆయన.
సరే కొన్ని రోజులు దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుగుతూ ఉన్నారు, అయిపోయింది. సడన్గా ఒక రోజున పిలిచి పెనమలూరులో అక్కడ ఉన్న అభ్యర్థి సరిగ్గా పనిచేయట్లేదు, ప్రజల్లో కొంచెం అతనికి బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది, నువ్వు వెళ్ళి చేసుకోమని చెప్పడం జరిగింది. బోడే ప్రసాద్ గారిని తీసేసి నువ్వు చేసుకోమని చెప్పడం జరిగింది. సో మనవాడు ఆనందంగా అంగీకరించాడు దానికి. మన వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్ అదే, మనం ఆశించింది కూడా ఉంది. సరే తూర్పు కాకపోతే పెనమలూరు అయిన ఇబ్బంది లేదనుకుని వెళ్ళాం. ఒక నెల 15 రోజులు పైన తిరిగాడు. ఆయన సూచన మేరకు అక్కడ నాయకులను కొంతమందిని కలవడం కూడా జరిగింది. బాబు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళని, యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళని కొంతమందిని కలవడం జరిగింది. కొంతమంది దుర్భాషలు ఆడారు. పంపించేవాడు ఆయన, వచ్చేవాడు నువ్వు అని చెప్పి అన్నారు. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తావు అన్నారు. సరే ఏదేమైనా మనకు పట్టు ఉంది, కొద్దిగా గొప్ప నెహ్రూ గారు వేసిన ఫౌండేషన్ ఉందని మనం వెళ్ళాము, అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాం. ఓ 2 నెలల పాటు తిరిగి కొంచెం గ్రిప్ తెచ్చుకుంటున్నారు అనే సమయానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడి నుంచి కబురు మళ్ళీ తీసుకెళ్లారు ఆయన. మళ్ళీ ఆయనతో అడిగింది ఏంటంటే, వద్దొద్దొద్దు పెనమలూరు వద్దు, నువ్వు గన్నవరంలో వంశీ కొంచెం పిచ్చాషాలు వేస్తున్నాడు పార్టీకి వ్యతిరేకంగా, నువ్వు మళ్ళీ గన్నవరం వెళ్ళు. బ్లంట్గా రిజెక్ట్ చేశాడు అవినాష్. నేను వెళ్ళమన్నారు, వెళ్ళాను, మా బేస్ ఇక్కడ ఉంది, వెళ్ళాను. కానీ గన్నవరం వెళ్ళాలంటే నేను అన్ని సార్లకి వద్దండి, నేను ముందే చెప్పాను కదా మీకు, నేను ఉంటే పెనమలూరే ఉంటాను, లేదంటే నాకు సీట్ లేదని చెప్పండి, పార్టీకి డెడికేట్ అయ్యి పార్టీ పని చేసుకుంటూ కూర్చుంటానని చెప్పాను. లేదు నిన్ను గెలిపించే బాధ్యత నాది, నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుబట్టారు. సరే అప్పుడు మీటింగ్ పెట్టుకున్నాం. మేము మీటింగ్ పెట్టుకుని అందరం కలిపి ఒక నిర్ణయానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 2 సార్లు ట్రై చేద్దాం, ఆ పెనమలూరులోనే మేము స్టిక్ అయి ఉంటాం, ఇంకెక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదు, లేదా పదవే వద్దు పార్టీలో ఉంటాం, అందుకు ఇష్టమైతే ఉందాం, లేదంటే కనుక మనం వెళ్ళిపోదాం. కానీ అదే సమయంలో అంటే గుడివాడలో ఓడిపోయి వచ్చిన 1 వీక్ తర్వాత నుంచి, ఆఫ్టర్ 1 వీక్ మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డైరెక్ట్గా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మాకు ఆహ్వానాలు వస్తున్నాయి. నీలాంటి యువకుడు నా పక్కన ఉండాలి, గుడివాడలో నువ్వు చేసిన ఫైట్ కానీ, నువ్వు ఇచ్చినటువంటి ఫైట్ కానీ, నీ కార్యకర్తలు కానీ, నీ కమిట్మెంట్స్ కానీ చాలా బాగా నచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. సో నువ్వు నా పక్కన ఉండాలి, లైఫ్ లాంగ్ నువ్వు నేను అన్నదమ్ముల్లాగా ఉందామని చెప్పి చాలా ఎఫెక్షనేట్గా పిలుస్తున్నారు వాళ్ళు. కానీ మనం దానికి ఎక్కడా కూడా లొంగకుండా మనం పార్టీకి, నెహ్రూ గారు వదిలిపెట్టి వెళ్ళిన పార్టీని అంటిపెట్టుకుని ఉండాలని చాలా ప్రయత్నం చేశాం. ఏమండి నేను ఒక్క ప్రశ్న అండి, తండ్రి చనిపోయి ఉన్నాడు, గుడివాడలో ఆర్థికంగా మానసికంగా నష్టపోయి ఉన్నాడు, ఆ పరిస్థితుల్లో పెనమలూరు వెళ్ళమన్నావు, విజయవాడ చూడమన్నావు, తర్వాత గన్నవరం వెళ్ళమంటున్నావు, ఇది న్యాయమేనండి? చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ పరిణితి కలిగినటువంటి వ్యక్తి నా బిడ్డ లాంటివాడు అని అవినాష్ గారిని పిలుస్తూ మాట్లాడుతూ ఉన్న వ్యక్తి తీసుకొచ్చి అతను తీసుకెళ్ళి పిల్లల్ని తిప్పినట్టుగా తిప్పడం న్యాయమేనా? ఓకే సుబ్బారావు గారు, ఇప్పుడు అవినాష్ గారిని చాలా పెద్ద ఎత్తున ఆయన నిజంగా వాడుకున్నారు అనే చెప్పొచ్చు. 100% జరిగింది, వాడుకున్నారని కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో మరి దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్సీపీకి రావడం జరిగింది, జగన్కి దగ్గరికి రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత జగన్ పరిస్థితి ఎలా అనిపించింది మీకు? జగన్ మరి ఎటువంటి రిసీవ్ చేసుకున్నారు జగన్ మరి అవినాష్ గారిని? ఎట్లా ఉంది వీళ్ళిద్దరి మధ్య ఆప్యాయత? ఎలా అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పాలంటే దేవినేని ఫ్యామిలీ అనేది ఒక కమిట్మెంట్ ఫ్యామిలీ అండి. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని కాపాడటానికి ప్రయత్నించారు, వాళ్లే వద్దనుకున్నారండి, పొమ్మనకుండా పొగబెట్టారు. సో అట్లాంటి తప్పని పరిస్థితుల్లో ఈ పార్టీలో రావాల్సి వచ్చింది. కానీ వచ్చిన తర్వాత ఈ దేవినేని ఫ్యామిలీ, దేవినేని బ్లడ్ అనేది ఎలా ఉంటుందంటే, నెహ్రూ గారి బ్లడ్ అనేది ఎవరైతే నమ్మి మనల్ని ఆదరించారో ప్రాణం ఇస్తారు వాళ్ళకి. సో అందుకని ఈ పార్టీలో ఉండిపోయారండి. కరెక్ట్ సుబ్బారావు గారు. కానీ చాలా సుదీర్ఘకాలం మీరు తెలుగుదేశంతో ఉన్నారు, మీ దేవినేని ఫ్యామిలీ కానీ మీరందరూ కానీ. కానీ ఒకసారిగా మనం వైఎస్ఆర్సీపీకి వెళ్దాము, జగన్మోహన్ రెడ్డితో మనం ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు మీకేమనిపించింది? ఫస్ట్ నేనైతే ముందు వద్దనే చెప్పాను, వద్దు మనం కొంతకాలం ఎదురు చూద్దాం, ఆలోచిద్దాం అని చెప్పాను అన్నాను. కానీ తను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నాకు తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో
రోజు మేము కూర్చుంటంలో కొన్ని పాయింట్లు అంటే ఏం చెప్పారు పరిణామాలు అవినాష్ గారు? ఇదేనండి. ఇప్పుడు పెనమలూరు వెళ్ళమన్నారు, వెళ్ళాము. పెనమలూరు నుంచి నన్ను దాటించొద్దు, నాకు పదవి లేకపోయినా పర్వాలేదంటే మళ్ళీ గన్నవరం వెళ్ళమంటే దాని అర్థం ఏంటండి? గన్నవరంలో 100 కోట్లు పెట్టినా సరే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, అది 100 కోట్లు ఖర్చు పెట్టినా కానీ గెలిచే పరిస్థితి ఉంటుందా? గెలవకపోయినా సరే మనం కనీసం ఎలా ఉంటాం? మనం తండ్రి లేని పిల్లల్ని మనం అలా చేయొచ్చా? కరెక్టే. ఇప్పుడు జగన్ గారు ఏం హామీ ఇచ్చారు ఈ సందర్భంగా జాయిన్ అయిన తర్వాత? విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి నా అభ్యర్థి నువ్వే, ఆ రోజే చెప్పారండి. 4.5 సంవత్సరాల క్రితమే చెప్పేశారు. జాయిన్ అయిన రోజే చెప్పారు. ఆ కమిట్మెంట్ నేను దాటనని చెప్పన్నారు. ఈ రోజు వరకు దాటలేదు. 175 నియోజకవర్గాల్లో ఫస్ట్ డిక్లేర్ చేసిన సీటే విజయవాడ తూర్పు దేవినేని అవినాష్. ఇంతకంటే ఒక నాయకుడు, ఒక అవినాష్ లాంటి లీడర్కి కమిట్మెంట్ ఏం కావాలండి? కమిట్మెంట్ మాకేం కావాలి? అది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోయారు? అందుకని మేము ఇప్పుడు కారణం ఎత్తి చూపిస్తుంది ఏంటంటే, నువ్వు ఇవ్వలేని కమిట్మెంట్ పక్క పార్టీ వాళ్ళు ఇచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు మరి? సో ఇప్పుడు తూర్పుకు సంబంధించి అవినాష్ గారు మొట్టమొదటిసారిగా ప్రకటించిన వైసీపీ సీటు కూడా అనుకోవచ్చు. అవునండి. ఎలా ఉంది పరిస్థితి ఏంటి? ఇప్పటికే మరి 3 సార్లే కదా గెలిచింది, 2 సార్లు గెలిచారు. మన గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు. ఇప్పటికే మరి గద్దె రామ్మోహన్ గారు 2 సార్లు గెలుచున్నారు. ఈ తరుణంలో, ఈ సమయంలో మరి దేవినేని అవినాష్ గారు మరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నారు. రేపు 24లో ఎలా ఉండబోతుంది? 2 సార్లు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ గారు 10 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే వెనక నుంచి ప్రజలతో కమిట్మెంట్ అనేది నేను చెప్పనవసరం లేదండి. ప్రెస్ మొత్తానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఆయన ప్రజల్లోకి పెద్దగా వచ్చిన దాఖలాలు కనబడవు. ప్రజలకి అవసరాలను తీర్చే కార్యక్రమాలు చేపట్టినవి కూడా ఏమీ లేవు. చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా 3 కార్యక్రమాలు చెప్పమనండి, టక ఇది చేశానని. మేము 300 చెప్తాం. ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్మాడంటే అవినాష్ని, 650 కోట్ల రూపాయల ఫండ్స్ ఇచ్చాడండి ఇప్పటి వరకు. ఒక తూర్పు నియోజకవర్గానికి 21 డివిజన్లకు మాత్రమే నేను చెప్పి 600 కోట్ల రూపాయలు, 150 కోట్లు కరకట్ట రిటైనింగ్ వాల్ అండి. రిటైనింగ్ వాల్ 150 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, డ్రింకింగ్ వాటర్. ఏ కాలనీలో తెలుగుదేశం సానుభూతి పరులు వచ్చి అడిగితే కూడా నువ్వు ఏ పార్టీ అని అడగకుండా, ఏ కులం అని అడగకుండా ఇమీడియట్గా తను మున్సిపల్ కమిషనర్ని కలవటం, శాంక్షన్ చేపించటం, విత్ ఇన్ 15 డేస్లో శంకుస్థాపనలు చేయటం, రోడ్డుకి లేకపోతే లైట్కో ఇంకోటి దేనికన్నా కానీ దగ్గర 1 or 2 monthsలోనే మొత్తం వర్క్ చేసేసి దాని ప్రారంభోత్సవం కూడా చేసేట అవినాష్. ఓకే. కానీ ఇప్పుడున్నటువంటి మన ఎమ్మెల్యే గారు మేము చేసిన కొన్ని పనులకి ఇది మా హయాంలో మేము ఆలోచన చేసాం దీన్ని అని మేము వేసిన ఫౌండేషన్ దగ్గర నుంచి ఫోటోలు దిగి పేపర్కి ఇచ్చుకున్న సందర్భాలు కూడా మేము కొన్ని చూసాం. కానీ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఒక బృహత్తరమైన కార్యక్రమం, ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే చేశారు, రిటైనింగ్ వాల్ అని చెప్పుకోవచ్చు. దీన్ని తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు మేమే ప్రారంభించాము, చంద్రబాబు ప్రారంభించారు, దాన్ని వాళ్ళు కొనసాగించారంటే అని కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఏం జరిగింది? ప్రారంభించిన వాళ్ళు ఎందుకని పూర్తి చేయలేకపోయారండి? ప్రారంభించిన వాళ్ళు ఎక్కడ శంకుస్థాపన చేశారు, ఎందుకు ఫండ్స్ ఆయన అలాట్ చేశారో ఎంత చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు చెప్పమనండి. ప్రారంభిస్తే ఒక గోడ, ఒక ఇటుక ఎందుకు వేయలేకపోయారు? అవును, మనసులో ఆలోచన చేయడం వేరండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాడి నుంచి మేమందరం కూడా వెళ్ళేసి అవి మునిగిపోతున్నాయి, ప్రతి సంవత్సరం వరదలు రావటం, వాళ్ళు మునిగిపోవటం, వాళ్ళకి ఆహారం తీయటం, 2-3 సార్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలని చెప్పడం జరిగింది. మీరు ₹1 ఎందుకు అలాట్ చేయలేదండి? మేము అడగటం జరిగింది, ప్రజల పక్షాన మేము ఉన్నాం, మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు అడిగాం, చెప్పాము. ఆయన ఫండ్స్ అయినాడు ఇవ్వలేదండి. మీరు ఎక్కడ ఫౌండేషన్ వేశారు? ఎక్కడ ఫౌండేషన్ వేస్తే శిలాఫలకం వేసి మీరు ప్రారంభిస్తే ఎక్కడ ప్రారంభించారు చూపించండి ఒకటి. రెండోది, ఒకవేళ ప్రారంభించారు అనుకుందాం, ఇటుకరా ఎందుకు పెట్టలేదు చెప్పండి. అంటే మీరు బూటకంగా చేయడానికి, నాటకాలు ఆడటం కోసం ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకున్నారని అనుకోవాలా ప్రజలు? ఓకే. సుబ్బారావు గారు 4 సంవత్సరాల నుంచి అవినాష్ గారు తూర్పు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఏ చిన్న అంశం కూడా ఆయన పెద్దగా పట్టించుకొని దాన్ని పూర్తి చేయడంలో చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఏంటి ప్రజలు ఏం చెప్తున్నారు ఈ 4 సంవత్సరాల నుంచి? ఏం చెప్తున్నారు అవినాష్ గురించి? ఏం చెప్తున్నారు ఆయన గురించి, ఆయన గెలుపు గురించి ఏం చెప్తున్నారు? వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత కృష్ణలంక దగ్గర నుంచి, పటమట దగ్గర నుంచి, కొండ ప్రాంతాల దగ్గర నుంచి, గుణదల ప్రాంతం మొత్తం కూడా ఇప్పటివరకు ప్రతి డోర్ని ఈ 4.5 సంవత్సరాల్లో వ్యక్తిగతంగా అతనున్నంతగా
పరంగా రోడ్డు మీద వెళ్తాం, మీ ఇష్టం, మన నియోజకవర్గంలో ఏ ఓటర్నైనా ఏ మనిషినైనా పట్టుకొని దేవినేని అవినాష్ తెలుసా నీకు, అవినాష్ తెలుసా అని అడగండి. దేవినేని కూడా వద్దు, అవినాష్ తెలుసా అనగానే దేవినేని అవినాష్ గారు కదా నెహ్రూ గారు అబ్బాయి అంటారు. మేము కూడా రెండు సార్లు వెళ్ళాము అవినాష్ గారితో, గడప గడపకు వెళ్ళాము, బాగా వెళ్ళాము. ఆయన అసలు డోర్ టు డోరు పలకరిస్తున్నాడు, పేరు పెట్టి పలకరిస్తున్నాడు. వాళ్ళు కూడా చాలా ఆప్యాయతగా ఏదో ఇంట్లో మనిషిలాగా మాట్లాడుతున్న పరిస్థితి కూడా చూసాం. రాజకీయ నాయకుడు అంత మమేకం అయిపోయారు. అవునండి, రాజకీయ నాయకుడు అంటే మొదటిసారి వెళ్ళినప్పుడు జనాలకు తెలియదండి. తెలియని తను ఫస్ట్ టైం వెళ్తాం, మనం నమస్కారం పెడితే క్యాజువల్గా ఇలా అంటారు. రెండోసారి వెళ్తే బాబు నువ్వు అంటారు. మూడోసారి వెళ్తే మన అబ్బాయి వచ్చాడు రండి అంటారు. అట్లా ఇప్పటికి 3-4 సార్లు తను ప్రజలతో ఇంటరాక్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు, వాడు ఇళ్లలోకి వెళ్ళిపోతాడు. అంటే మొదట నెహ్రూ గారి అబ్బాయి అనుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన అబ్బాయి అనుకుంటున్నారు. అవినాష్ గారి తండ్రి దేవినేని నెహ్రూ గారు అనే స్థాయికి తీసుకొచ్చాడు అతను. అంత బాగా గ్రేట్ అచీవ్మెంట్ కాదండి. ఎందుకంటే గ్రేట్ లీడర్ దేవినేని నెహ్రూని డామినేట్ చేసే వ్యక్తి అవినాష్ అయ్యాడనంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇండివిజువల్గా ఎదిగాడు, ఇండివిజువల్ చరిష్మాతో ఎదిగాడు. రాజకీయాల్లోకి ఎంటర్ అయింది దేవినేని నెహ్రూ గారు అబ్బాయిగా అయినా, కానీ ఇండివిజువల్గా ఇవాళ దేవినేని అవినాష్ అంటే ఒక మంచి లీడర్, ఒక కమిట్మెంట్ ఉన్న లీడర్. సుబ్బారావు గారు చెప్పండి, సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం మీది, మీకున్న అనుభవంతో కానీ లేకపోతే మీకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గం సంబంధాలు కానీ అనుబంధం కానీ చూస్తే ఏం చెప్తారు 2024కు సంబంధించి అవినాష్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కష్టపడుతున్నాడండి, ప్రజలు ఇష్టపడుతున్నారండి. ఖచ్చితంగా 2024 ఎన్నికలు వచ్చేపాటికి పట్టం కడతారండి. అతను తూర్పు నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తాడు అతను. నేను గంటాపదంగా చెప్పగలను, కారణం కూడా చెప్తాను. పోయిన నెల 3వ తారీఖు నుంచి నేను ప్రతి ఇంటికి ఎలక్షన్ ప్రచారం నిమిత్తం అవినాష్ గారి సతీమణి దేవినేని సుధీర అని తనతో కలిసి ప్రయాణం చేస్తా ప్రతి ఇంటికి ప్రచారానికి వెళ్తున్నాను. కమ్మ సామాజిక వర్గంలో కానీ, తెలుగుదేశం సానుభూతి పరులలో కానీ, కరుడుగట్టిన తెలుగుదేశం ఓటర్స్లో కానీ ప్రతి వాళ్ళు మేము వెళ్ళడంతో వాళ్ళు చెప్తుంది అవినాష్ గారికి ఒక్కసారి మద్దతు, ఒక్క ఓటేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవినేని అవినాష్ గారు చాలా కష్టపడుతున్నాడు, మాకు ఇష్టంగానే ఉంది, పార్టీ పరంగా కొంచెం ఇబ్బంది ఉంది మాకు, కానీ మీరు ఓటు ఎందుకు వేయకూడదు అని అడిగితే మా దగ్గర సమాధానం లేదు. కష్టపడేవాడికి ఓటేయాలి, అభివృద్ధి చేసేవాడికి ఓటేయాలి. మా ఇంటి ముందు సిమెంట్ రోడ్డు వేసాడు, మా ఇంటి ముందు తారు రోడ్డు వేసాడు, మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇచ్చాడు, ఇలా ప్రతి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అంటే అలా మారుతున్నారు జనాలు. అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం మరి బలంగా అవినాష్ని మరి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అదే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నేను ఇందా చెప్తున్నాను కదా, కమ్మ సామాజిక వర్గంలోనే అలాగే తెలుగుదేశం సానుభూతి పరులే వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, నువ్వు కష్టపడుతున్నావు, నిన్ను కాదంటానికి ఇక్కడ మా దగ్గర కారణం ఏం కనబడతలేదు. ఆ ఒక్క మాట చాలు కదండి, ఎంత పర్సంటేజ్ చీల్చుకొచ్చింది. ఓకే, సో 2024లో మరి ఎమ్మెల్యేగా గెలిచి మరి జగన్కి గిఫ్ట్గా ఇవ్వబోతున్నారని భావిస్తున్నారా? 175 సీట్లలో మొట్టమొదట గెలిచేది, డిక్లేర్ అయ్యేది విజయవాడ తూర్పు నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీ జెండా దేవినేని అవినాష్ ఎగరైపోతున్నాడు, ఖచ్చితంగా నేను చెప్తాను. ఇది సుబ్బారావు గారు చెప్తున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎంతో నమ్మకంగా, ఎంతో విశ్వాసంగా 175 నియోజకవర్గాలలో మొదటిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి దేవినేని అవినాష్ పేరు ప్రకటించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో కూడా మొదటి నిలిచేది దేవినేని అవినాష్ అని, ఇది 175 నియోజకవర్గాల్లో గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు జగన్ కని కూడా మరి సుబ్బారావు గారు చెప్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాము. నమస్కారం. నమస్తే.